సో చూసారు కదండి, ఇలాగా స్టెప్స్ స్కర్ట్ ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. సో ఇదిగోండి ఇలా స్టెప్స్. సో ఫోర్త్ ఒకటి కిందకు వచ్చేసరికి ఫోర్త్ లేయర్ ఒకటి తీస్తున్నాను. సో దాన్ని ఎలా కుడుతున్నాను అనేది చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. సో చూసారు కదా, ఇలాగా కుర్చీలు వచ్చేలా తీస్తున్నాను అనమాట. ఇలా కుర్చీలు వచ్చేలా ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇవ్వండి ఇలాగ. సో దానికి ఈ ఫుట్ వాడాను అనమాట. ఈ ఫుట్ని అయితే యూజ్ చేశాను. చూడండి ఒకసారి ఎలా తీసాను అనేది. ఇది టెన్షన్ వచ్చి ఇలా లూజ్గా పెట్టాను. ఇది వచ్చేసరికి చివరికి ఇచ్చాను అనమాట. ఇలా చివరికి ఇచ్చి అప్పుడు ఇది నేను తీస్తున్నాను. చూడండి ఒకసారి. లాగి పెట్టకుండా ఇలా లూజ్గా వదిలితే చక్కగా ఇలాగ కుర్చీలాగా వస్తుంది. మొత్తం రెడీ చేసుకోవాలన్నమాట. పీస్ అంతా ఇలా రెడీ చేసుకొని చూసారు కదా, ఇలా మొత్తం అంతా రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మరలా ఈ పాదం మార్చేసాను. సో ఇప్పుడు ఎలాగా మార్జిన్ పెడుతున్నాను అనేది చూడండి ఒకసారి. ఈ స్కర్ట్ ఏదైతే ఉందో దీనికి మధ్యలోకి మనం మార్క్ చేసుకోవాలన్నమాట. మధ్యలోకి మార్క్ చేసుకొని ఈ పై నుంచి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసేయటమే. సో ఇప్పుడు స్కర్ట్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ ఇలా ఎడ్జ్ పైన పట్టుకొని ఇప్పుడు నేను ఏదైతే రెడీ చేశానో ఈ కుర్చీలు రెడీ చేసుకున్న పీస్ ఏదైతే ఉందో అది ఇలా పైకి పెట్టుకొని మొత్తం మనం కరెక్ట్గా 4 భాగాలు స్కర్ట్ భాగాన్ని మార్క్ చేసుకోవాలి. 4 భాగాల కింద ఈ క్రింద నేను తీసుకున్నటువంటి పీస్ని కూడా మార్క్ చేసుకొని ఎక్కడికక్కడ పిన్నులు పెట్టుకొని చుట్టూ కూడా ఇలాగా మనం ఇంకా అటాచ్డ్ చేసేసుకోవడమేనమాట. కరెక్ట్గా చూసుకొని ఎంతైతే ఉందో ఆ లూజ్ అంతా పై భాగాన్ని క్రింద భాగానికి ఫ్రిల్స్లా అడ్జస్ట్ చేసేసుకుంటాం అనమాట. సో చాలా ఈజీ అండి, చక్కగా ఇది స్టిచ్చింగ్ చేయటం కూడాను. ఇది వచ్చేసరికి 4 స్టెప్స్ తీసుకున్నాను నేను ఈ స్కర్ట్ వచ్చేసరికి అనమాట. సో ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా పైన అటాచ్డ్ చేసుకొని కుర్చీలన్నీ కూడా ఒకసారి కరెక్ట్గా వస్తుంది లేనిది చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ అటాచ్డ్ చేశాను అనమాట. సో చూసారు కదండి, ఇలా మొత్తం రౌండ్ అంతా కూడా మ్యాక్సిమం దీనికి వచ్చేసరికి 7 మీటర్స్ ఫ్యాబ్రిక్ పట్టింది అనమాట. ఈ డ్రెస్ టాప్ అండ్ క్రింద స్కర్ట్ స్టిచ్చింగ్ చేయటానికి. సో చాలా చక్కగా అయితే వచ్చిందండి లేయర్స్ వచ్చేసరికి. ఇలా మొత్తం చుట్టూరా కూడా ఈ ఫ్యాబ్రిక్ అంతా ఏదైతే నేను ఫ్రిల్స్ రెడీ చేసుకున్నానో దాన్ని ఇలా రౌండ్గా అటాచ్ చేశాను అనమాట. చివరికి ఏదైతే మిగిలిందో ఆ మిగిలిన దాన్ని కూడా చక్కగా అడ్జస్ట్ చేసుకొని దగ్గరగా కుర్చీలుగా పెట్టుకొని అటాచ్డ్ చేసేసానండి. ఫైనల్లీ ఈ స్కర్ట్ ఎలా వచ్చిందనేది కూడా మీకు ఒకసారి చూపిస్తానండి. సో మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే, లాస్ట్ వచ్చేసరికి ఇదిగోండి స్కర్ట్ యొక్క ఫుల్ లుక్ అనమాట. 3 స్టెప్స్ వచ్చేసరికి సైజ్ పెద్దది పెట్టాను. ఇప్పుడు లాస్ట్లో నేను అటాచ్ చేసింది వచ్చి ఓన్లీ 5 ఇంచెస్ పెట్టాను అనమాట. అలాగే సైడ్ దీనికి జిప్ ఇచ్చాను. చక్కగా నడుము పార్ట్ కూడా ఇలాగా పెట్టామన్నమాట. సో నెక్స్ట్ వచ్చి పై టాప్ కూడా ఏం చేశానంటే పై టాప్ కూడా క్రింద వైపు కొంచెం ఫ్రిల్స్ అనేవి యాడ్ చేశానండి. సో ఏదైతే ఇప్పుడు మనం ఫ్రిల్స్ రెడీ చేసుకున్నామో సేమ్ అలాగే రెడీ చేసుకొని పై టాప్ కూడా చక్కగా బ్యాక్ సైడ్ అది డాట్స్ అది వేసేసి క్రింద వైపు సేమ్ ఫ్రిల్స్ అయితే అటాచ్డ్ చేశాను అనమాట. ఎందుకంటే కొంచెం క్రింద కూడా మోడల్గా ఉండడానికని ఇలా క్రాఫ్ టాప్లో తయారు చేసి మళ్ళీ ఫ్రిల్స్ పెట్టాను. అలాగే దీనికి వచ్చేసరికి రెడీమేడ్ చున్నీ సేమ్ కలర్ తీసుకొని దానికి కూడా క్రింద వైపు అయితే చక్కగా ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేశానండి. సో ఓవరాల్ వచ్చి డ్రెస్ ఎలా ఉంది అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఈ డ్రెస్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మీకు ఫుల్ కటింగ్ అనేది కావాలనుకుంటే మీకు క్రింద కామెంట్ చేసినట్లయితే ఫుల్ కటింగ్ అనేది కూడా మీకు వీడియో షేర్ చేస్తానండి. ఒకసారి డ్రెస్ అంతా కూడా చూపిస్తాను. ఓకేనా. మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేశాను అనమాట. లాంగ్ స్కర్ట్ అండి వచ్చేసరికి. సో చూస్తున్నారు కదా, చాలా లెంత్ ఉన్నటువంటి స్కర్ట్ అనమాట అండి ఇది. చూసారు కదా, ఇలా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేశాను అనమాట. ఇలా
లోపలికి వచ్చేసరికి సాటిన్ లైనింగ్ ఇచ్చాను. సైడ్ వచ్చేసరికి ఇలా జిప్ ఇచ్చానండి. ఇంత పొడవైతే ఉంటుంది అనమాట. క్రింద వచ్చేసరికి చిన్నవి ఫ్రిల్స్ ఇచ్చాను, కొంచెం మిడిల్లో కొంచెం పెద్దవి ఇచ్చాను అనమాట. సో టోటల్గా వచ్చి 4 లైన్స్ అయితే ఫ్రిల్స్ లా వచ్చాయండి. సో దీని మీదకి వచ్చేసరికి క్రాఫ్ టాప్ అనమాట. బ్యాక్ వచ్చి హుక్సెస్ లా ఇచ్చి ఇలా స్టిచ్ చేశాను. సో క్రింద వచ్చేసరికి చూసారు కదా ఇలా ఫ్రిల్స్ వచ్చాయి చక్కగాను. చాలా బాగుందండి డ్రెస్ వచ్చేసరికి. ఇంత కూడా ఇది జార్జెట్ అనమాట. సో చూడండి ఒకసారి, ఫ్యాబ్రిక్ వచ్చి స్ట్రైట్ లైన్స్ వచ్చి వాటర్ సీక్వెన్స్ తో వచ్చింది అనమాట. ఇలా మిడిల్లో అయితే చక్కగా ఇలాగా బుట్టలా ఇచ్చాను. బ్యాక్ అయితే ఇలా హుక్స్ వస్తాయండి. సో చూసారు కదా ఇలా హుక్స్ వస్తాయి పైనుంచి వేసుకుని ఇలా. చూసారా ఎంత ఫ్లోర్ లెంత్, నాకైతే ఎంత హైట్ వచ్చింది అనమాట. చాలా హైట్ వచ్చింది చక్కగా. అలాగే పైకి వచ్చేసరికి ఇలా ఇలా వస్తుందండి. సో చూసారు కదా, ఈ డ్రెస్ ఎలా ఉంది అనేది ఒక కామెంట్ చేయండి.